వాళ్ళ పిల్లలు అడిగే ప్రశ్నలు జవాబు చెప్తలేకపోతున్నాడు కేసీఆర్ గారు అంటున్నారు కదా. నేనేమంటున్నా అంటే అసలు కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు పోతలేడు? లేదు, సీఎం రేవంత్ రెడ్డి భయపడిపోతలేడు. ఈరోజు కేసీఆర్ గారు అసెంబ్లీకి పోతలేడు అని అంటే ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డి ఆయన భయానికే పోతలేడు. ఇది నిజమే కదా. కేసీఆర్ని ఆడగడుగుతాడు అని భయం ఉంటుంది. ఏముంటుంది? కేసీఆర్ గారిని ఏమంటాడు? ఏమైనా కడుగుతాడు కదా, ఈయన కూడా ఊరుకోడు కదా. ఏమైనా ఇప్పుడు సపోజ్ చెప్తాము, ఏమి మీరు పథకాలు కొన్ని అయితలేవని అన్నాడు అనుకో, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అడిగాను అనుకో కేసీఆర్ గారు సీఎం రేవంత్ రెడ్డిని అడిగిన అనుకో, అప్పుడు ఏమంటాడు? ఉన్నాయని నువ్వే నాకపోయినావు కదా, నన్ను ఏం చేయమంటావు అంటాడు. ఏం జవాబు చెప్తారు కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు? ఇవన్నింటినీ తప్పించుకోవడానికి ఆయన కేసీఆర్ గారు అసెంబ్లీకి పోతలేడు. మీ ఇద్దరు ఒక్కసారి ఎదురువాడు ఉండే అసెంబ్లీలో చూద్దాం ఎట్లుంటుందో చూద్దాం. తెలంగాణ ప్రజలు కూడా చూస్తారు. అందుకే రేపు మాట్లాడతా అంతా. వాస్తవానికి కూడా రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడే నైతిక హక్కు రాజకీయంగా కేసీఆర్ గారికి లేదు. వయసులో పెద్దవాళ్ళు ఆచి తూచి మాట్లాడండి. చరిత్ర గల్ల రాహుల్ గాంధీ కుటుంబము, చరిత్ర గల్ల ఒక కుటుంబం గురించి మాట్లాడి మీకున్న ఆ కొద్ది పేరు కూడా చెడగొట్టుకోకండి. రాష్ట్ర విభజన కావాలని ఆయన ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసిన రోజులు మర్చిపోయినవా? రాహుల్ గాంధీ కుటుంబానికి సోనియా గాంధీకి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని కన్విన్స్ చేయాలని మీరు తిరిగిన రోజులు మర్చిపోయినవా? నెల ఢిల్లీలో కూర్చొని ఎట్లయినా సరే ఆ కుటుంబాన్ని ఒప్పియాలని ఆ రోజులు ఎక్కడ పోయినాయి? మరి ఆ రోజు డూప్లికేట్ అని యాదికి రాలేదా? ఆరేమో ఒరిజినల్, తెలంగాణ రాష్ట్ర విభజన చేయకముందేమో ఒరిజినల్, ఇచ్చినాక డూప్లికేటా కేసీఆర్కి? ఇదేనా నువ్వు నేర్చుకున్న రాజకీయ విలువలు? ఇదేనా కేసీఆర్ గారు మీరు నేర్చుకున్నాయి? కాంగ్రెస్ విలన్ మేమే, హీరో మేమే. కాంగ్రెసే రాజకీయాలలో ఎప్పుడు, అందులో డౌట్ ఏం లేదు. దాంట్లో ప్రజల కోసం హీరోగా మాట్లాడతాం, ప్రజల కోసము హీరో పాత్ర ఉంటుంది, ప్రతిపక్షాలకు విలన్గా ఉంటాం మేము, అందులో డౌట్ ఏం లేదు. దాంట్లో అంటే నేనేమంటున్నానంటే బీజేపీ అభిప్రాయాలు బీజేపీకి ఉంటాయి, టీఆర్ఎస్ అభిప్రాయాలు టీఆర్ఎస్కి ఉంటాయి. సబ్జెక్ట్ అది కాదు. ఒక చరిత్రతో కూడుకున్న రాహుల్ గాంధీ కుటుంబం మీద ఏదో నోరుంది కదా, ఏదో ఒక మాట అనాలి కదా అనే అట్లా మాట్లాడడం సబబు కాదు, పద్ధతి కాదు అని నేను కేసీఆర్ గారికి గాంధీభవన్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. రేపు మాట్లాడుతుంది. ఈరోజు టాపిక్ ఓన్లీ రాహుల్ గాంధీ.